ఈరోజు కేసీఆర్ గారు కట్టిన కాళేశ్వరమే ఈరోజు మొత్తం వ్యవసాయదారులకు కానీ ఎక్కడికైనా అదే వాటర్. ఇప్పుడు మన దాకా ఇప్పుడు గోదావరి వల్ల చాలా మందికి లబ్ధి పొందిరు. ఆయన కట్టిన ప్రతి ఒక్కటి సక్సెస్ అయినాయి. ఇది ఓన్లీ కావాలని కపటంతో చేస్తున్న రేవంత్ రెడ్డి ఇది అరాచకం. ఇది ఓన్లీ ఎంత అరాచకం చేసినా మేము కేసీఆర్ గారు దానికి గట్టి ఇది చేసి ఆయన 100% బయటకు వస్తాడు. ఆయనకు ఎటువంటి ఆటంకం జరగదు. ఆయన అపర చాణికుడు, అపర బ్రహ్మ. ఆయనను క్వశ్చన్ చేసి ఇవాళ కమిషన్ కూడా అంత ఇది లేదు. ఆయనను క్వశ్చన్ చేసి ఏం చేయాలనో వాళ్ళకే తెలియదు. వాళ్ళకే ఇప్పుడు మా కేసీఆర్ గారు ఏమనేది చెప్పి నేర్పించి వస్తాడు. అంత అపర బ్రహ్మ ఆయన. ఆయనను ప్రశ్నించేదెవరమ్మా ఈ తెలంగాణలో? ఆయనను ప్రశ్నించే మానవుడు ఇప్పుడు ఈ ఫ్యూచర్ లో కూడా ఉండడు. నా భూతో నా భవిష్యత్. ఆయనను మించిన నాయకుడు మాకు లేడు. ఎక్కడ పోయినా ఈ రోజు వాళ్ళ చెప్పులతోనే వాళ్ళు వ్యవసాయదారులు చూడు ఇలా వాళ్ళ చెప్పులతోనే వాళ్ళు కొట్టుకుంటున్నారు. ఎందుకో మార్పు ఇప్పుడు మళ్ళీ పబ్లిక్ మళ్ళీ మార్పు కోరుకుంటుంది. వీడు వచ్చి ఏమో చేస్తాడు అనుకుంటే ఏమీ చేయలేదు. సున్నా ఆడలో కొట్లాడ పెడతాడు. ఫ్రీ బస్ అన్నాడు. ఎవరు కావాలమ్మా ఫ్రీ బస్ కు బదులు ఇప్పుడు బీదోళ్ళు ఉన్నారు. వాళ్ళకు నువ్వు అదే స్కూల్ ఎడ్యుకేషన్ ఇయ్యి. ఇప్పుడు 370 కోట్లు నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నావు ప్రతి నెల. ఏడాదికి 5,000 కోట్లు నువ్వు ఖర్చు పెడుతున్నావు. 5,000 కోట్లు నువ్వు విద్య వైద్యం మీద నువ్వు ఖర్చు పెట్టుంటే ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేసేది. మేము కూడా అప్రిషియేట్ చేస్తుంటే చాలా మోసపూరితంగా ఇది ఏదో 6 గ్యారంటీలు ఎక్కడ ఇచ్చిండమ్మా వాడు? ఇయ్యలే. ఒక్క గ్యారంటీ కూడా సక్సెస్ కాలేదు. ఏమి అమలు చేయలేదమ్మా. ఈ రోజు నువ్వు ఎందుకు పబ్లిక్ లో పోయి తెలుస్తుంది మీకు, ఊళ్ళలో తెలుస్తుంది మీకు. ఇలా ఒక్కొక్క వ్యవసాయదారుడు చెప్పుతాను వానికి ఆడ కొట్టుకుంటాడు. నేను ఎందుకు ఓటేసినా అని ఒక ఫీలింగ్ లో ఉన్నాడు. ఇప్పుడు ఏంటంటే ఇదొక ఇప్పుడు మాకు వనవాసం లాంటిది. మా అంటే ఇంకా 2 ఏళ్ళ తర్వాత మేమే వస్తున్నాం. అప్పుడు ఈ రేవంత్ రెడ్డి ఎక్కడ కొట్టుకపోతాడు? గాలికి కొట్టుకపోతాడు. మా గాలికి 10 ఏళ్ళు ఆయన ఓన్లీ స్వప్నం చూస్తున్నాడు. 10 ఏళ్ళు ఆడ సూట్ కేసులు మోస్తున్నాడు ఢిల్లీకి. ప్రతి నెల ఎందుకు వస్తున్నాడు? 1,000 కోట్లు తీసుకుపోయి రాహుల్ గాంధీకి చెప్తున్నాడు. ఎందుకు మరి తెలంగాణ డబ్బు తీసుకుపోయి ఆడ పెడుతున్నాడు. రాహుల్ గాంధీ కూడా దగ్గర రాహుల్ ఎందుకు రాణిస్తున్నాడు? మీరు ఒక దొంగని ఎవడు రాణిస్తాడు? ఆయనే చెప్పుకున్నాడు. నేను షాప్ కాడికి పోయినట్టు దొంగలు చూస్తున్నాడు మమ్మల్ని అని. ఆయనే చెప్పుకునేదే కదా. మేము అన్నాం దొంగ అని అనము. ఆయనే చెప్పుకున్నాడు. నేను దొంగలాగా చూస్తున్నాను. షాప్ లోకి పోయినా ఏ బ్యాంక్ లోకి పోయినా మమ్మల్ని దొంగ చెప్పులు ఎత్తుకోపోయిన చూస్తున్నాడు. ఎవరన్నారు? మేమన్నామా? ఆయనకైనా అనుకున్నాడు. ఆయనకైనా దొంగ అనుకున్నాడు. మేము అనవసరం కూడా లేదు దొంగ అని.